హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. 2:17. అయితే చదివినాను, చదువుకో. అయితే వారితో నేను ఎట్లాంటిని చదువుకుంటూ వెళ్ళిపోనానా. మనకు కలిగిన శ్రమ మీకు తెలుస్తున్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. ఇదిగాక చాలు. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనతో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. చాలా జాగ్రత్తగా విందాం. నెహెమ్యా ఒక అద్భుతమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇతడు ఇజ్రాయిల్ గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు పరదేశిగా ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో ఒక రాజుగారి దగ్గర మంచి జాబు చేస్తున్నాడు. మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎంత పొజిషన్లో ఉన్నాడంటే రాజుగారికి పానదాయకుల అధిపతి, అంటే గిన్నె అందించేవాడు అన్నమాట. ద్రాక్షరసమును అందించేవాడు. అది ఎంత గొప్ప జాబ్ అంటే రాజుగారికి ద్రాక్షరసం అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో నమ్మకస్తులకు అయితేనే కానీ పెట్టుకోరు ఆ జాబులో. ఎందుకంటే ఏదైనా తేడా వచ్చిందనుకోండి, రాజుగారిని లేపేయడానికి కూడా వాడికి అవకాశం ఉంటుంది. అక్కడ ద్రాక్షరసంలో ఏదైనా కలపొచ్చు. అంటే ద్రాక్షరసం అంటే మద్యం, సారా అన్నమాట. ఆ రోజుల్లో మద్యం, మందు, ద్రాక్షరసం. అట్లా గిన్నెందించేవాడు. అంత జాబులో ఉన్నాడు, అంత గొప్ప జాబులో ఉన్నాడు. అటువంటి అద్భుతమైన జాబులో ఉన్న ఇతను ఒక రోజున దుఃఖానికి గురయ్యాడు. వేదనతో ఉన్నాడు. రాజుగారి దగ్గరికి గిన్నె అందించడానికి వెళ్ళేసరికి ముఖంలో కలలేదు. ముఖంలో ఒక చింత. ఆ చింత, ఆ ముఖంలో నా దుఃఖాన్ని చూసిన రాజుగారు అన్నాడు, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగాడు. నా ఆరోగ్యానికి ఏంటయ్యా, చాలా బాగుంది. కాదు, నిన్న మొన్న ఉన్నట్లుగా లేదు నీ ముఖం. ఈరోజు చాలా బలహీనంగా, పీక్కుపోయినట్లుగా, చాలా వికారంగా ఉంది నీ ముఖం. కారణం ఏమిటి అని అడిగాడు. కారణం ఏమిటి అని అడిగితే రాజుగారితో చెప్తున్నాడు నెహెమ్యా, నేను ఇంతకన్నా ఎలాగుండగలదినయ్యా, నా పితరులు సమాధులున్న పట్టణము అగ్ని చేత కాల్చబడింది. నా దేవుని మందిరము అగ్ని చేత కాల్చబడింది. ప్రాకారములు అగ్ని చేత కాల్చబడ్డాయి. గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగును, ఎట్లా తినగలుగును, ఎట్లా పానీయము చేయగలుగును? నేను చాలా బాధతో, దుఃఖంతో నలిగిపోతూ నా దేవునికి మొర్రపెట్టుచున్నాను అన్నాడు. ఇట్లా ఉంటే నాకు కుదరదయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా గిన్నె అందిస్తే నేను సంతోషంగా తాగగలుగును. నువ్వు దుఃఖంతో ఉంటే నేను ఎలా తాగి సంతోషించగలను? కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అన్నాడు. నేను నా పట్టణం తిరిగి వెళ్దాం అనుకుంటున్నాను. యూదులకు ఒక పిలుపునిద్దామనుకుంటున్నాను. దేవుని బిడ్డలకు ఒక పిలుపునిద్దామనుకుంటున్నాను. ఏమిటా పిలుపు? కాల్చబడిన ప్రాకారాలు, పడగొట్టబడిన ప్రాకారాలు మరలా కట్టుదము రండి అని ఒక పిలుపునిద్దామనుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇంకొకసారి చెబుదాం. దేవుని బిడ్డలారా, చాలా క్లుప్తంగా, వివరంగా, చిన్నగా మీకు ఈ మాటలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రాకారము పోయింది, పడిపోయింది. ప్రాకారము అంటే ఏంటో తెలుసా? ప్రాకారం అంటే యెరూషలేము పట్టణము, మహాపట్టణం. అది చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణంలో దేవుని మందిరం ఉంది. ఆ పట్టణంలో దేవుని మందిరం ఉన్నప్పుడు ఆ పట్టణము వైపు శత్రువు కన్నెత్తు కూడా చూడకుండగా, ఆ పట్టణము వైపు శత్రువు ఏమాత్రం కూడా దాడి చేయకుండా, శత్రువు సైన్యం రాకుండా ఆ పట్టణము చుట్టూ ఒక ఎత్తైన ప్రాకారము కట్టేశారు. పెద్ద పెద్ద రాళ్లతో, పెద్ద పెద్ద గోళ్ళు.
దానికి ఒక సింహద్వారం పెట్టారు. పట్టణం లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి ఆ ప్రాకారానికి పెద్ద పెద్ద గుమ్మాలు పెట్టారు. అది సింహద్వారం అంటారు దాన్ని. స్తోత్రం చెప్పాలి. అయితే ఆ ప్రాకారం కట్టేసిన తర్వాత ఇంకా యెరూషలేం పట్టణస్థులందరూ గుండెల మీద చేసుకుని ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఇంత ఎత్తైన ప్రాకారాలు దాటుకుని ఏ శత్రువు రాడు, ఈ పట్టణం మీద ఏ శత్రువు ఒక బాణమైనను ప్రయోగించలేడు, ఎవరి వల్ల కాదు అని గుండెల మీద చేసుకుని బ్రతుకుచున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఒక శత్రువు వచ్చాడు, వాడి పేరే నెబుకద్నెజరు. స్తోత్రం చెప్పండి. ప్రాకారాలు పడగొట్టేశాడు, గుమ్మాలు కాల్చేశాడు, ప్రాకారాలు కాల్చేశాడు. ఆ తర్వాత యెరూషలేమును పాడు చేశాడు, మొత్తం నాశనం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ యెరూషలేము దేవుని మందిరములో ఉన్న ఆ ఉపకరణములన్నిటినీ పట్టుకుపోయి మందిరాన్ని పడగొట్టేశాడు, మందిరాన్ని కూడా కాల్చేశాడు. నేను అంటాను, అంత ఎత్తైన ప్రాకారాలను పడగొట్టేశాడు, కాల్చేశాడు, గుమ్మాలను కాల్చేశాడు, సింహద్వారాలను కాల్చేశాడు. తర్వాత యెరూషలేముని నాశనం చేశాడు, మందిరాన్ని నాశనం చేశాడు, మందిరంలో ఉన్న బంగారు ఉపకరణములన్నిటినీ పట్టుకుని పోయాడు. ఇది ఎట్లా సాధ్యమైంది? దేవుడు ఉండగా, యెరూషలేము అనగా దేవుని నివాసం కదా. ఇది ఎట్లా సాధ్యమైంది? శత్రువు ఎలా వచ్చాడు, ఎలా దాడి చేశాడు? స్తోత్రం చెప్పాలి. వీరు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నారు కదా, వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. మనకి ప్రాకారాలు కట్టేసుకున్నాం, గోడలు కట్టేసుకున్నాం, ఇంకెవడు రాడు, ఏ శత్రువు రాడు అన్నట్లు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. మరి ఎట్లాగా ఆ ప్రాకారాలు కూల్చేశాడు శత్రువు వచ్చి? ఎట్లాగా నాశనం చేశాడు? మొత్తం నాశనం చేసి ఉపకరణంలోనే కాదు, యూదులను కూడా బానిసలుగా తీసిపోయాడు, బబులోను సంస్థానానికి తీసిపోయాడు, బానిసలుగా బంధించుకుని తీసిపోయాడు, రాజుని నాశనం చేశాడు. ఎట్లా సాధ్యమైంది ఇది? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అక్కడ మనం చదువుకుంటే ఒక మాట కనబడుతుంది. 2వ అధ్యాయం 17వ వచనం మరలా చదువునానా. ఒక అద్భుతమైన మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయింది. జాగ్రత్తగా ఏం పాడైపోయిందంట? ముందు యెరూషలేము అనండి, చెప్పాలి. ఇప్పుడు యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము పాడైపోయింది, తర్వాత ప్రాకారాలు కూల్చబడ్డాయి, తర్వాత యెరూషలేము కూల్చబడ్డది, దేవుని మందిరం పట్టబడ్డది, ప్రజలు పట్టబడ్డారు. ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరూషలేము అనగా అర్థం ఏంటంటే అదొక పట్టణం అని మనం అనుకుంటున్నాం, కానీ యెరూషలేము అంటే దేవుని దృష్టిలో పట్టణం కాదు. ఆత్మీయంగా మనం చూసుకుంటే దేవునితో ఉన్న సహవాసము అని అర్థం. చెప్పండి. యెరూషలేము దేవుడు దిగొచ్చాడుగా. దేవుడు దిగొచ్చింది ఎక్కడికి? తండ్రి అయిన దేవుడు అక్కడికి దిగొచ్చాడు, షినాయి పర్వతం మీదకి. కుమారుడైన యేసుక్రీస్తు యెరూషలేముకే శరీరధారిగా దిగి వచ్చాడు. నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు కూడా పెంతెకొస్తు దినమున యెరూషలేం పట్టణంలోనికే దిగొచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమయ్యున్న దేవుడు దిగి వచ్చిన పట్టణము యెరూషలేము పట్టణము. అంటే దేవుడు నివాసం చేసే పట్టణం. దేవుడు ఎందుకు నివాసం చేస్తాడు అంటే దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారు కాబట్టి. దేవుని బిడ్డలు ఉంటే నివాసం చేస్తాడా? ఇప్పుడు మనము దేవుని బిడ్డలమే, ఇక్కడ మన మధ్య దేవుడు నివాసం చేస్తాడంటే అట్లా చేయడు. దేవుడు బిడ్డలు ఎప్పుడైతే స్తుతి చేస్తారో, స్తుతి గానాలు ఎప్పుడైతే ధ్వనిస్తూ స్తుతి గానాలు ప్రకటిస్తూ ఉంటారో, ఆ స్తుతుల మీద ఆసీనుడిగా ఉండడానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చేస్తాడు ఆయన. ఎస్, స్తుతుల మీద ఆసీనుడైన, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు. అందుకే చెప్తున్నాను, యెరూషలేం పట్టణం దగ్గరికి దేవుడు దిగి రావడానికి, త్రిత్వముగా దిగి రావడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడా అని రాసి ఉంటుంది అక్కడ వాక్యము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడా, ఆ స్తుతుల మీద ఆసీనుడా అంటే ఇశ్రాయేలీయులు ఉన్న పట్టణము యెరూషలేం. ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవారు. అందుకని దేవుడు స్తుతులు ఎక్కడుంటాయో అక్కడికి దిగి వస్తాడు.
స్థుతులు ఎక్కడుంటాయి అక్కడికి దిగి వస్తాడు. పరలోకములో కూడా ఆయన సింహాసనాసీనుడిగా ఉండడానికి కారణం దేవదూతలు నిత్యము స్తుతిస్తూ ఉంటారు, నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. నీ ఇంటిలో నిత్యము స్తుతి ఉందనుకో, నీ ఇంటిలో ఉంటాడు ఆయన. నీ కుటుంబంలో నిత్యము ఆరాధన ఉందనుకో, స్తుతి ఆరాధన, కుటుంబ ఆరాధన ఇవన్నీ నిత్యము ఉన్నాయనుకో, నీ కుటుంబంలో నిత్య నివాసిగా స్తుతుల సింహాసనాసీనుడిగా నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ మధ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కుటుంబ నాయకుడిగా, కుటుంబ యజమానిగా, కుటుంబ అధిపతిగా, ఆ గృహానికి అధిపతిగా ఉంటాడు. యెరూషలేం పట్టణానికి ఒక అధిపతిగా, దేవుని కాపుదల్లో ఉన్న పట్టణం అది. స్తోత్రం చెప్పాలి. దేవుడు దిగి వచ్చిన పట్టణం యెరూషలేము పట్టణం. అయితే అట్లా ఉండగా చాలా బాగుంది ఆ పట్టణం. అట్లా ఉండగా ఎలా ఉందంటే, వీళ్ళు వేసిన ఆ గోడలు కాపుదల కాదు వాళ్ళకి చెప్పాలి. ప్రాకారాలు, వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు కాపుదలు అనుకుంటున్నారా? ఎప్పుడైతే దేవుడితో వారు సహవాసం కలిగి ఉన్నారో, దేవుడితో ఒక సంబంధం కలిగి ఉన్నారో, దేవునితో ఒక మెలకువ కలిగి దేవుడిని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారో, దేవుడు ఏం చేశాడంటే ఆ కోట గోళ్ల కన్నా ముందుగా ఒక అగ్ని ప్రాకారం వేసేసాడు యెరూషలేము చుట్టూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోషేయ గ్రంథము, క్షమించాలి, జకర్యా గ్రంథము, హోషేయ కాదు, జకర్యా గ్రంథము. జకర్యా 2:4-5 వచనాలు చదువుకుందాం. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు ఏంటో చూద్దాం నిజముగా. 2:4-5 వచనాలు. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో, జాగ్రత్తగా వినండి, యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున ప్రాకారము లేని మైదానముగా ఉండునని యెహోవాకు తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు మొదటి దూతకి ఒక ఆజ్ఞ ఏమొచ్చిందంటే, నా వైపు చూస్తూ వినండి, జాగ్రత్తగా వినండి. యెరూషలేములో పశువులు మందలు విస్తారంగా ఉన్నాయి, మనుషులు విస్తారంగా ఉన్నారు. వారు ఆశీర్వదించబడాలి, వారు దీవించబడ్డారు. శత్రువు వచ్చి ఆ మందలను తోలుకుని పోయి మనుషుల్ని చంపకుండానట్లు అది ప్రాకారం లేకుండా ఉంది. అప్పటికే వారు ప్రాకారాలు కట్టేసుకున్నారండి. ఏ ప్రాకారాలు కట్టుకున్నారు? రాతి ప్రాకారాలు అనండి, ఆ రాతి గోడల ప్రాకారాలు కట్టేసుకున్నారు ఆ పట్టణానికి. కానీ దేవుడు అంటున్నాడు, విస్తారంగా ఉన్నారు వీళ్ళ పశువు మందలు. సంపద అంటే అప్పుడు అదే, డబ్బు కాదు, అప్పుడు డబ్బు ఉండేది కాదు. విస్తారమైన మందలు ఉండేవి, పశువుల మందలు ఉండేవి, గొర్రెల మందలు ఉండేవి, ఎడ్ల మందలు ఉండేవి. అదే ఆస్తి వాళ్ళకి. అర్థమైందా? అప్పుడు ఆస్తి అదే, డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు లేవు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇంత ఆశీర్వదించబడిన ఈ పట్టణము, ఇంత దీవించబడిన పట్టణం, ఇంత సమృద్ధి కలిగిన పట్టణము ప్రాకారం లేని పట్టణము ఉంటే శత్రువులు వచ్చి దోసుకుపోతారు. కాబట్టి మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చి, రెండవ దూతకు ఆజ్ఞ ఇచ్చి, ఇప్పుడు ఇంకొక దూత వెళ్ళి ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఆ దూతతో దేవుడు మాట్లాడుతున్న మాట చదువుదాం. చూడండి, మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం ఉందును. ఇప్పుడు 5వ వచనం చదువుతున్నాడు బ్రదర్. ఇప్పుడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు. గట్టిగా చప్పట్లు కొడదామా? వాళ్ళు ప్రాకారాలు కట్టేసుకున్నారు, గోళ్ళ ప్రాకారాలు. కానీ ఆ ప్రాకారాలు ఆగుతాయి శత్రువుకి? ఆగినాయా? ఆగు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రాకారాలు కాదు, నేను దానికి అగ్ని ప్రాకారం వేయబోతున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, యెరూషలేం చుట్టూ దేవుడు ఎంత కాపుదల పెడుతున్నాడో. చదువు నాన్న, 5వ వచనం మరలా చదువు. నేను దాని చుట్టూ, నేను ఆ యెరూషలేం, దాని చుట్టూ అంటే యెరూషలేం చుట్టూ, దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును. ఎలా ఉంటాడట ఆయన? ఎవడు టచ్ చేయకుండా, ఆ యెరూషలేముని ఎవడు టచ్ చేయకుండా, ఎవడు తాకకుండా, ఏ శత్రువు కొండు దాని మీద పడకుండా నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను దాని చుట్టూ. ఇదే యెహోవాకు. ఇది యెహోవాకు. ఉత్తర దేశం ఉన్న వాళ్ళారా, అయ్యో మరలా కట్ చేశారు. అగ్ని ప్రాకారముగా ఉందును, తర్వాత దాని మధ్య అది మానేశారు, ఇది యెహోవాకు అనేశారు. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇప్పుడు దాని మధ్య ఎలా ఉంటాడంట ఆయన అంటే? ఇప్పుడు ఈ అగ్ని ప్రాకారం ఎప్పుడు వరకు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ వచనం కరెక్ట్గా చదవండి. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా నుందును. ఎప్పుడైతే యెరూషలేములో ఆయన ఉంటాడో, యెరూషలేములో ఆయన నిత్య నివాసిగా, యెరూషలేములో మధ్యగా ఆయన ఉంటాడో, అప్పుడు వరకు ఏ డోకా లేదో ఆ ప్రాకారం ఉంటుంది, అగ్ని ప్రాకారం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
అప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అగ్ని ప్రాకారం ఉంటుంది. ఆయన మధ్య ఉన్నంత వరకు, ఆ యెరూషలేములో వారితో ఉన్నంత వరకు అగ్ని ప్రాకారం ఉంటుంది. అంటే ఏమిటి? ఆయన యెరూషలేములో ఉండడం అంటే ఏంటి? ఇజ్రాయేలీలు ఎంతవరకు ఆయనతో సహవాసం చేస్తారో, ఎంతవరకు ఆయనతో ఉంటారో అంతవరకు ప్రాకారం ఉంటుంది. సహవాసం చెడిందా, ప్రాకారం పోయిందే. దేవునితో సహవాసం చెడిందా, దేవుని నివాసం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రాకారం ఏమైపోతుంది? అప్పుడు దేవుడు కట్టిన ప్రాకారం వెళ్ళిపోతుంది, మనుషులు కట్టిన ప్రాకారం ఉండిపోతుంది. మీరు గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ మనుష్యులు అనగా ఇజ్రాయేలీలు దేవునితో సహవాసం చేయడం మానేశారో, దేవుడు వారి విషయంలో బాధను అందడం మొదలుపెట్టాడు, దుఃఖమును అందడం మొదలుపెట్టాడు. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, నా వైపుకు తిరగండి, మరలా నాతో సహవాసం చేయండి, మరలా నాతో నివాసం చేయండి. నేను మీ మధ్య నివాసిగా ఉండకపోతే చాలా ప్రమాదం, మీకు శత్రువు వచ్చేస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి నాతో నివాసం చేయండి, నాతో సహవాసం చేయండి ఆయన అడుగుతుంటే ఎవరు మనసును పెట్టలా, ఎవరు మనసును పెట్టలా. వారు వినట్లా. మందిరం ఉంది, ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నారు, ఏమండి దేవుని సన్నిధిలో దక్షిణ భాగాలు ఇస్తున్నారు. విశ్రాంతి దినము, సబ్బాతు దినము, నిర్ణయించిన దినం అన్నట్లుగా, సిద్ధపరిచిన దినం అన్నట్లుగా వారు వెళ్తున్నారు, పండగలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. కానీ దేవునితో సహవాసం చేయట్లేదు, సహవాసం చేస్తలేదు. ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సహవాసం లేదు. దేవుడు పిలిచాడు, విసిగిపోయి ఒక ప్రవక్తను లేవనెత్తాడు. ఆ ప్రవక్తను కూడా ఏ వయసులో అనుకుంటున్నారు? ఈ వయసులో బాలుడుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కేకేస్తే అతను అంటున్నాడు, అయ్యో ప్రభువా, నేను బాలుడిని, నా వల్ల కాదు, పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన సేవకులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మధ్య నేను నించుంటే ఆతలకు పొమ్మంటారు, నేను ఉండను ప్రభు అంటుంటే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 1:4. ఇర్మియా గ్రంథం 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భంలో రూపుదిద్దక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి, నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని లేవనెత్తాడు ఇప్పుడు? కొమ్ములు తిరిగిన ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు మందిరంలో, యెరూషలేము మందిరంలో. గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు యెరూషలేము మందిరంలో. ధర్మశాస్త్ర ఉపదేశకులే కాదు, అక్కడ మతాధిపతులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదన్నాడు, నేను చెప్తున్నాను నువ్వు నాడు అన్నాడు. మొత్తం మీద వయసు వచ్చింది ఇర్మియాకి, మందిరంలోనికి వెళ్ళమన్నాడు. అందరు ఇలాగ వచ్చేసారు, యూదులందరూ కూడా ఇలా వచ్చేసి కూర్చున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు నేను బోధిస్తున్నట్లుగా బోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 7:1. 7:1. యెహోవా యొద్ద నుండి అందరూ తీయండి. 7:1. ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారం నిలబడి. ఎక్కడ నిలబడమన్నాడు? మందిరంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు మందిరం ద్వారం నిలబడమన్నాడు, సింహద్వారాన్ని నిలబడమన్నాడు. ఆ ద్వారం కంటే నిలబడ్డాడు అంటే వెనకాల ఉంది మందిరం, వెనకాల ఉంది మందిరం, వెనకాల ఉంది అంటే ద్వారం అక్కడ ఉంది. ప్రజలందరూ ఆ ద్వారం లోపలికి వచ్చి ఇలా కూర్చుంటున్నారు, నేను ఇలా బోధిస్తున్నాను. ఇప్పుడు ఆ మందిరం ద్వారం దగ్గర ఎవరున్నారు? ఇర్మియా నుంచుని ఉన్నాడు. ఏమని ప్రకటన చేయమంటున్నాడు ఇర్మియా ద్వారా? వీళ్ళందరికీ ఇప్పుడు చదవండి. ఈ మాట అచ్చటనే ప్రకటింపము, ఈ మాట అక్కడే ప్రకటించము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు, ఈ మందిరపు ద్వారములో పడి ప్రవేశించు. యోధావారులారా, ఓ యోధావారులారా, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చెప్పుచున్నాడు మీ అందరికీ. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు, మిమ్మల్ని నివసింపచేసే మార్గములను క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. చూడండి, ఇప్పుడు దేవుడు ఈ 4 గోళ్ల మధ్య ఉంటానని చెప్పలా, ఈ 4 గోళ్ల మధ్య ఉంటానని చెప్పలా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మనం కట్టుకున్న మందిరంలో ఉంటానని చెప్పలా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా మనం కట్టిన మందిరంలో ఉంటాడని భ్రమపడకండి. మనం కట్టిన మందిరంలో ఆయన నివాసిగా ఉంటాడని భ్రమపడకండి. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు ప్రభు అంటే, నేను కట్టిన మందిరంలో ఉండవా ప్రభు అంటే ఉండనంటాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్టచాలని వాడిని నువ్వు కట్టిన మందిరంలో నేను ఎలా ఉంటాను అని అడుగుతున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టచాలవు, కానీ నేను ఎట్లా ఉంటాను నువ్వు కట్టిన మందిరంలో? అట్లా నేను ఎలా ఉండగలను, ఎట్లా విమ్మిడిపోగలను? కాదు, నాకు వద్దు అంటున్నాడు. మీరు గమనించండి, పిచ్చుకలు నివాస స్థలాలు ఉంటాయి కదా, పక్షుల నివాస స్థలాలు, గూళ్ళు చూసారా? అందులో మనిషి కాపురం ఉండగలదుడా? మనిషి జీవించగలదుడా? మరి పిచ్చుకలు లాంటి వాళ్ళం మనం కట్టిన ఈ గూడులో దేవుడు ఎలా ఉంటాడు? ఉంటాడా? ఉండడు. మరి ఎక్కడుంటానన్నాడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. వారిలో అన్నాడు అంటే యోధా వారు కట్టిన మందిరంలో కాదు, యోధా వారినే దేవుడు మందిరముగా కట్టుకోవాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలా? అర్థమైందా మీకు? అంతేకాదు, ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. చెప్పండి. ఇప్పుడు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మనము కట్టిన మందిరంలో ఆయన ఉన్నాడు. ఆయనకంటూ ఒక మందిరం కట్టుకున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనంలో కట్టుకున్నాడు ఆయన మందిరం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్త్రీగాను పురుషునిగాను కట్టుకున్నాడు ఆయన. ఆమేన్. ఎట్లా కట్టుకున్నాడు? స్త్రీగాను పురుషునిగాను ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన 27వ వచనంలో. ఆ మందిరముగా ఆయన కట్టుకుంటే ఇప్పుడు ఆ మందిరాన్ని ఏం చేసామో తెలుసా? ఆ మందిరాన్ని ఏం చేసాం? తీయండి ఇప్పుడు ఇర్మియా గ్రంథం అదే 7వ అధ్యాయం 11వ వచనం. అదే 7వ అధ్యాయము 11వ వచనం. నాదని చాటబడిన మందిరము, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతిని కనుగొనుచున్నానని. ఇదే యెహోవా వాక్కు. అమ్మ వింటున్నారా? దేవుని వాక్యము వినండి, లేకపోతే మీ బ్రతుకులు ఏం మారవు ఇంకా. రైట్. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఏదైనా సహిస్తాను, కానీ వాక్యానికి మాత్రము పెడసేవి పెడితే నాకు రోషం వస్తుంది. అది ఆత్మావేశం అంటారు దాన్ని. దేవుని మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా లేమనుకోండి, చాలా కోపం వస్తుంది నాకు. వినాలి. ఎందుకు ఈ ఉడుకులో పడి ఉంటాం మనం? దేనికి? దేవుడు మాట వింటేనే మనము ఆశీర్వదించబడతాం, లేకపోతే ఆశీర్వాదం రాదు. కాబట్టి దేవుని మాటకి అశ్రద్ధ చూపవద్దు, అసలు ఎలాంటి ఆటంకముగా ఉండవద్దు. సీరియస్, దేవుని సన్నిధిలో సీరియస్గా చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి, ఆస్వాదించండి, ఆ మాటలను అంగీకరించండి, అప్పుడు దీవించబడతారు. స్తోత్రం చెప్పాలి. దేవునికి మందిరం ఏది ఇప్పుడు? ఏది? ఇప్పుడు యోధా ప్రజలు మందిరం కట్టేసుకుని, సొలొమోను కట్టేశాడు మాకు మందిరం అని, ఆ మందిరంలోకి వచ్చేస్తున్నారు, కానీ దేవునికి నివాస స్థలంగా ఉండడం మర్చిపోయారు. దేవుణ్ణి సంతోషపెట్టడం మర్చిపోయారు. దేవుణ్ణి ఆనంద పెట్టడం మర్చిపోయాడు. దేవునిలో ఆనందించడం, దేవునిలో సంతోషించడం మర్చిపోయారు. వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం, అంతే. సేమ్ మనలాగానే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు చెప్పాడు, తిరగండి, నా వైపు తిరగండి, మీ మార్గాలు దిద్దుకోండి, మీ క్రియలు దిద్దుకోండి, మార్చుకోండిరా అంటున్నాడు. వినట్లా, బ్రతుకులు మార్చుకోవట్లా. దేవుడు ఏం చేశాడంటే చూశాడు, ఇంకా నేను మీ మధ్య ఉండలేను. అంతే కదా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక వారం రోజులు బాగా చూశారనుకోండి, బాగా చూస్తున్నారని సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత నుంచి నువ్వు అతనితో మాట్లాడడానికి కానీ, అతనితో టైం ఇవ్వడానికి కానీ, లేకపోతే అతనితో ఉండడానికి కానీ ఇష్టపడకుండా ఉన్నావనుకోండి, ఎడమొఖం పెడమొఖంగా ఉన్నావనుకోండి, అతడు ఉంటాడా నీ దగ్గర? చెప్పాలి, ఉంటాడా? మరి ఇది అంతే. దేవునితో సహవాసం అంటే ఆయన నీతో ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఉండాలి అంటే, నీతో నడవాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చెయ్యాలి కదా. సహవాసం అంటే ఆయన సన్నిధికి వచ్చి వాక్యం వేసి ప్రార్థన చేసేసి కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు సహవాసం అంటే. సహవాసం అంటే నిత్యము ఆయనతో మాట్లాడడం,
నిత్యము ఆయనతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రార్థనా శక్తిని పొందుకుంటూ ఉంటే యేసు ప్రభువునంట సులువుగా ఎదుర్కోవచ్చంట. శక్తిమంతులం అవుతామంట ఆయన ఎదుర్కోవడానికి అంటే రెండో రాకల్లో ఆయన ఎదుర్కోవడానికి శక్తినిచ్చేది ఏంటి? మనకి ప్రార్థనే. అది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఎక్కడ చెప్పాడో తెలుసా? లోకాసు వార్త 21:36 చెప్పాడు ఆ మాట. లోకాసు వార్త 21:36 ఒకసారి చూడండి ఆ మాట చూపిస్తాను మీకు. కాబట్టి జరగబోవు వీటి నెలను జాగ్రత్తగా వినండి. కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డకు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. జరగబోవు వీటన్నిటిని తప్పించుకుని అన్నాడు. తప్పించుకోవడం అంటే అవి ఆపదలనే కదా అర్థం, శోధనలనే కదా అర్థం. తప్పించుకుని ఏంటి? మనము అసలు తప్పించుకోవాల్సినవి ఏంటి? శోధనలు, ఆపదలు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ కరువు ప్రారంభం అయిపోతుంది. కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సూచన. ఇవన్నీ మొదలవబోతున్నాయి. దేవుని రాకడకు సూచనలు మొదలవబోతున్నాయి. ఎవ్వరు కూడా తప్పించలేరు. రాబోతుంది, రాకడ వచ్చేస్తుంది. ఇంకా సహవాసంలో లేకపోతే విడిచిపెట్టబడతాం. చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటాం. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్తున్నాను. దేవుని ఎదుట నేను నిర్దోషిని కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. రేపొద్దుట ఆయన నన్ను అడుగుతాడు, నువ్వేం చెప్పావని. ప్రభువా నేను చెప్పాను, కావాలంటే వాళ్ళని అడగండి అని నేను తప్పించుకోగలను. కానీ మీరు తప్పించుకోలేరు. అది మాత్రం గుర్తుంచుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాబో వాటన్నిటినీ వీటినెల్లా తప్పించుకుని అన్నాడు. తప్పించుకుని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారగునట్లు అన్నాడు. ఇక్కడ చూడండి, తప్పించుకుని అంటే ఈ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఈ భయంకరమైన పరిస్థితులు, దుర్దినాలు, రోగాలు, ఈ రుగ్మతలు, ఇవన్నీ తప్పించుకుని ఆయన ఎదుట శక్తిగలవారిగా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడని చెప్పాను. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. ఇది సహవాసం అంటే. ఆయనతో మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం సహవాసం అంటే. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఏదైనా సరే, నాకు కోపం ఉంటుంది, కోపం లేకుండా ఉండదు. కోపం ఉంటుంది, కానీ వెంటనే సమాధానం పడతాను. ఇది దేవుడు వెంటనే మెలకు కలిగి ఉండడానికి ఒక విషయం చెప్తున్నాను. దేవునితో సహవాసం ఎట్లా ఉండాలో తెలుసా? ఆయనతో మాట్లాడే విధానం మనం మార్చుకోవాలి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు స్తుతి స్తోత్రం అని మొదలెడతాం. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఇట్లాగని మొదలెడతాం. అట్లా కాదు ప్రార్థన చేయడం అంటే ఎట్లాగో మీకు నేను క్లియర్గా చెప్తాను వినండి. సహవాసం అంటే ఏంటో చెప్తాను వినండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేయమని శిష్యులకి ఎలా చెప్పాడో తెలుసా? మాకు ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగారు. అడిగినప్పుడు ప్రార్థన ఎలా చెప్పాడో తెలుసా వాళ్ళకి? అంతకుముందు పాత నిబంధన భక్తులు ఎవరు కూడా అట్లా చేయలేదు ప్రార్థన. ఆయన ప్రభువా అని చేశారు, దేవుడు అని చేశారు. కానీ ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఎట్లా చేయలేదు? పరలోకమందున్న మా తండ్రి అని మొదలెట్టమన్నాడు ప్రార్థన. అంటే ఆయన మీకు తండ్రి, మీరు ఆయన బిడ్డలు. ఇట్లా ఉండాలి ప్రార్థన. ఎట్లా ఉండాలంటే ఇటువంటి బంధముతో ఉండాలి ప్రార్థన. తండ్రితో మాట్లాడుతున్నావు నువ్వు, గుర్తుంచుకో. ఎట్లాగా? తండ్రితో. పాత నిబంధన భక్తులు ఎవరు అట్లా మాట్లాడలేదు. ప్రభువా ఆదాము గానించి ఎవరు మాట్లాడినా, ప్రార్థన ప్రారంభమైన ఎనుషు గానించి, ఎనుషే కదా ప్రార్థన మొదలెట్టింది, ఎనుషు గానించి పాత నిబంధన భక్తుల్లో యాహాను బాప్తిస్మమిచ్చు యాహాను వరకు అది పాత నిబంధన సంఘం. యాహాను వరకు కూడా ప్రభువా అని ప్రార్థన చేశారు. కానీ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయలేదు. అంటే ఇక్కడ మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే యేసుప్రభు, ఆయన మీ తండ్రి, మీరు ఆయన బిడ్డలు, ఈ బంధము కలిగి ఉండండి అని బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే కలుపుకోలుతనం. మా అంటే మనది, మనకు సొత్తు, మన సొంతం అని అర్థం. మా తండ్రి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అలాగ ఎలా చేయాలి ప్రార్థన అంటే, నీవు ఒక కష్టం వచ్చింది, ఉదాహరణకి నీకు ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య విషయంలో నువ్వు ప్రార్థన ఎలా చేయలేదు తెలుసా? ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. ఇట్లా కాదు. తండ్రి, నీవు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు నా తండ్రివి కదా, నేను నీ కుమారుని కదా. నువ్వు నీ కుమారుని పంపి, నీ కుమారుని రక్తము చేత నన్ను కొనుక్కుని
నీ సొత్తైన ప్రజగా నీ వారసత్వంలోనికి దత్తపుత్ర ఆత్మతో నన్ను దత్తత తీసుకున్నావు కదా, నీవు నా తండ్రివి కదా. నీవు నా తండ్రి అయినప్పుడు నాకు ఈ కష్టం వస్తే నువ్వు చూస్తూ ఉంటావా నాయన? నేను నీ బిడ్డని, నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారు సహాయం? నీవు తప్ప నాకు ఎవరు చేస్తారు సహాయం? నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నీవే కదా నా తండ్రివి. నీ బిడ్డగా నన్ను చూసుకోవాల్సింది నీవే కదా, నీ బిడ్డగా నన్ను ఆదరించవలసింది నీవే కదా, నీ బిడ్డగా నన్ను కనికరించవలసింది నీవే కదా, నా కష్టం తీర్చవలసింది నీవే కదా, నాకు సహాయం పంపవలసింది నీవే కదా. నువ్వు నా తండ్రివయ్యా, నేను నీ బిడ్డని, నన్ను వదిలేస్తావా ఇలాగా? నాకు సహాయం చేయవా? నాకు ఆ కష్టము తీర్చవా? వాడు నా మీదకి శత్రువుల దండెత్తు వస్తున్నాడు, ఇదిగో వరద వలె నా మీదకి పొర్లుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నన్ను అవమానం పాలు చేస్తానంటున్నాడు, నిందల పాలు చేస్తానంటున్నాడు, దూషిస్తున్నాడు, అవమానాలకి గురి చేస్తున్నాడు. నన్ను చూస్తూ అలా ఉండమంటావా? నువ్వు అలా ఉంటావా? నీ బిడ్డ ఇక్కడ ఈ బాధపడుతుంటే నువ్వు చూస్తావా ప్రభువా? నాకు సహాయం నువ్వు అందించకపోతే ఎవరు అందిస్తారు? నువ్వే కదా నా దేవుడు, నీవే కదా నా తండ్రివి, నీవే కదా నేను నీ సొత్తుని కదా అన్నట్లుగా నీవు అక్కడ ఆయన ఉన్నట్లుగా నువ్వు భావించాలి. నువ్వు అక్కడ మోకరించాక అక్కడ ఆయన ఉన్నట్లుగా నువ్వు ఆలోచించాలి. పూర్తిగా ఆయన ఉన్నాడు అక్కడ, నువ్వు నమ్మాలి. మొట్టమొదటిగా ఆయన్ని ప్రార్థన వింటున్నాడు, నువ్వు ఆయన బ్రతిమలాడుకుంటున్నావు. ఒక తండ్రిని కుమారుడు బ్రతిమలాడుతున్నట్లు, ఇది సహవాసం అంటే. దేవునికి స్తోత్రం చెప్పాలా? అర్థమైందా? అంతేగాని ఏదో ప్రార్థన అంటే నామకార్థంగా 2 మాటలు పలికేసి ఏ శరీరం తీసేసుకుని వెళ్ళిపోవడం కాదు, తినేసి త్రాగేసేది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మనము ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడి చూడు, ఆయన నీకు బందీ అయిపోతాడు, నీకు బందీ అయిపోతాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. నీ వశం అయిపోతాడు ఆయన, నీకు ఆకర్షించబడిపోతాడు ఆయన. మనస్ఫూర్తిగా మాట్లాడు చూడు. ఏదో ఖాళీ లేనట్లుగా, సమయం లేదన్నట్లుగా 2 మాటలు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాయి. ఆయన ఎట్లా నీ వశమవుతాడు? ఎట్లా నీ మాటలను బట్టి నీకు ఆకర్షించబడతాడు? చెప్పండి, చెప్పాలి. మొన్న ఒక రీల్ చూశాను నేను. ఏంటంటే తండ్రి చిన్న బిడ్డని దండిస్తున్నాడు, బెత్తం చేతిలో పెట్టుకుని గోడ కుర్చీ అన్నాడు. అలా నుంచోబెట్టేశాడు పిల్లోడిని. నుంచోబెట్టేస్తే ఆ నుంచుని భయపడిపోతున్నాడు. ఈలోగా కుమార్తె ఒకతుంది, చిన్న బిడ్డ, అది వచ్చింది. తండ్రి నుంచుని ఉన్నాడు, పేటేసింది. కూర్చో అంది, కూర్చున్నాడు. చూసి ఉంటారు మీలో ఎంతమంది చూసారు ఈ రీలు? చూడలేదా? దేవునికి మహిమ కలుగుని కాక. కూర్చుంది. అన్నగారికి తెచ్చో పేటేసింది, ఆయన కూడా కూర్చోమంది. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నగారికి మంచినీళ్ళు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గబగబా వచ్చి తండ్రి చేతిలో ఉన్న బెత్తం లాగేసి పాడేసి ఇలా చూసి గబగబా వెళ్ళి కౌగిలించేసుకుంది తండ్రిని. తండ్రి కోపం అంతా పోయింది. కోపం అంతా పోయిన తర్వాత ఆ చిన్నపిల్ల ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిపోయింది. ఎంతమంది చూశారు ఇప్పుడు చెప్పండి? చూసావమ్మా? రైట్. పిల్లలు దేవునితో సహవాసం అంటే తండ్రితో సహవాసం అనేది ఇలా చేస్తే దేవుడి కోపం కూడా నిమిషాల్లో పోతుంది. ఆయన అన్నాడు కదా, నా కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అన్నాడు ఆయన. నిమిషం మాత్రమే ఉంటుందంట ఆయన కోపం. ఎందుకో తెలుసా? నువ్వు ఇలా ప్రవర్తిస్తే, నువ్వు ఇలాగ ఆయనకు లోబడిపోతే, ఎంత సహవాసం చేస్తే, ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన నీకు బద్ధుడైపోతాడు, నీకు ఆకర్షించబడిపోతాడు, నీ బంధం ఇంకా పెరిగిపోతుంది. సహవాసం అంత అద్భుతమైన సహవాసం. ఈరోజు ఇట్లా మాట్లాడేవారు, ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. గమనించండి, గుర్తుంచుకోండి. మిమ్మల్ని దేవునితో ఒక బంధం ఏర్పాటు చేసి ఒక సహవాసంలోనికి పంపించాలన్నది నా తాపత్రయం, అది నా ఆశ. మీరు నాతో పాటు అక్కడ కనబడాలి, అది నా ఆశ. దేవునితో ఉండాలి మీరు, అది నా కోరిక, నా హృదయవాంఛ. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా అట్లా ప్రార్థించండి, మనస్ఫూర్తిగా చేయండి ప్రార్థన. తండ్రితో మనస్ఫూర్తిగా మాట్లాడండి, అది సహవాసం. సహవాసం అంటే ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను, యోహానుకు రాసిన మొదటి పత్రిక తీయాలి. త్వరగా సమయం అయిపోతుంది. అయ్యో, 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన, అందరూ తీయాలి.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారం మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు ఎవరూ సమీపించలేని తేజస్సులో గొప్ప వెలుగులో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? గొప్ప వెలుగులో, ఎవరూ సమీపించలేని తేజస్సులో గొప్ప వెలుగులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వెలుగులోనున్న ప్రకారంగా మనము వెలుగులోనికి వచ్చిన ఎడలా అన్నాడు అక్కడ. ఆయన వెలుగులోనున్నాడు, మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. అంటే పాపములో ఉన్నాం. పాపం అనే క్రియలతో నింపబడి ఉన్నాం. పాపం అనే చీకటి శక్తులతో బంధించబడి ఉన్నాం. వాటి చేత ఇరుక్కుపోయి ఉన్నాం. అలాంటి ఇరుక్కుపోయిన మనలను, అలా బంధించబడిన మనలను చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలవడానికి, మరణ ఛాయిలో ఉన్న వారిని జీవములోనికి పిలవడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు మనము చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆయన వెలుగులోనికి రావాలి. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు నేను చీకటిలో ఉన్నాను. వైట్ డ్రెస్ వేసాను. చీకటిలో ఉన్నాను. కట్టికి చీకటి అది. ఈ వైట్ డ్రెస్ మీద మరకలు ఉన్నాయి. కనబడతాయా? నాకు కనబడతాయా? డాగులు కనబడతాయా? మరకలు కనబడతాయా? కనబడవు. ఎప్పుడు కనబడతాయి? వెలుగులోనికి వస్తే ఈ వైట్ షర్ట్ మీద ఎన్ని మరకలు ఉన్నాయో, ఎన్ని డాగులు ఉన్నాయో కనబడతాయి. చీకటిలో ఉన్నంత వరకు నేనే కరెక్ట్, నేనే పెర్ఫెక్ట్, మిస్టర్ పెర్ఫెక్ట్ నేను అనమాట. ఇంకా నేను ఏ మాత్రము కూడా ఒప్పుకోను. చీకట్లో ఉన్నంత వరకు ఆ డాగులు ఆనట్లేదు కదా, నేను ఏ తప్పు చేయలేదంటాను, నేను ఏ పాపం చేయలేదంటాను. కానీ వెలుగులోకి వస్తే నీ బ్రతుకు బయటపడుతుంది. ఆ తెలుపు షర్ట్ మీద ఉన్న మరకలు బయటపడతాయి. వెలుగులోనికి వచ్చేంత వరకు నువ్వేంటో నీకు తెలీదు, నువ్వేంటో నీకు అర్థం కాదు. చీకటిలో ఉన్నంత వరకు నీకు నువ్వే కరెక్టు. ఒకని మార్గము వాని ఎదుట సరైనదిగా కనబడుతుంది, తుదకు అది మరణానికి చేర్చును అని రాయబడింది సామెతల గ్రంథంలో. నా మార్గం నాకు కరెక్ట్గానే ఉంటుంది, కానీ వెలుగులోకి వస్తే కదా, వాక్యపు వెలుగులోనికి వస్తే ఆ వాక్యపు వెలుగులో నా బ్రతుకేమిటో బయటపడుతుంది, నా జీవితం ఏమిటో బయటపడుతుంది, నేను ఎలా బ్రతుకుతున్నానో నాకు అర్థమవుతుంది, నేను ఎలాగ నశించిపోతున్నానో నాకు అర్థమవుతుంది. ఆ వాక్యపు వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత అవి సరిచేసుకుంటే అప్పుడు నేను అన్యోన్య సహవాసములో ఉన్నట్లు, ఆయన వెలుగులోనున్న ప్రకారము నీవు వెలుగులోనికి వచ్చిన ఎడల అన్యోన్య సహవాసం. ఈ సహవాసానికి కావాలి, ఈ సహవాసం సంఘానికి కావాలి. ఈరోజు ఈ సహవాసం సంఘం కోల్పోయింది. ఈ సహవాసము ఆనాడు యోధా ప్రజలు, యెరూషలేములో దేవుని సహవాసం కోల్పోయారు, చీకటిలో బ్రతుకుతున్నారు. ఆయన వెలుగులోనికి రావడానికి నిరాకరిస్తున్నారు. ఈరోజు క్రొత్త నిబంధన సంఘం కూడా అదే విధముగా నిరాకరిస్తూ చీకటిలోనే ఉంటుంది, కానీ ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆ వెలుగులోనికి వస్తే ఆ చీకటిలో ఉన్న పరిస్థితి ఎంత భయంకరమో ఈ సంఘానికి అర్థమవుతుంది. ఈరోజు దేవునితో సహవాసం ఎక్కడ కోల్పోయిందో ఈ సంఘానికి అర్థమవుతుంది ఈరోజు. కానీ అలా రావడానికి ఇష్టపడేవారు ఎంతమంది? అలా ఇష్టపడి వచ్చి సరి చేసుకోగలిగిన వారు ఎంతమంది? అది అర్థం అవట్లేదు ఈరోజు. అదే ఈరోజు నా బాధ, దేవుని బాధ. సరి చేయబడాలి, ప్రతి ఒక్కరూ సరి చేయబడాలి, దేవునికి దగ్గర కావాలి. లోకానికి దగ్గర అవుతున్నాం, అంతకంతకి లోకానికి దగ్గర అవుతున్నాం. చాలా ప్రమాదం. లోకము మనల్ని నాశనం చేయబోతుంది. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి కొన్నాళ్ళకి. మనం నిలిచి ఉండాలంటే దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. దేవుని చిత్తము నెరవేర్చబడి నిలిచి ఉండునని రాసి ఉంది వాక్యం. అదే యోహాను సువార్త 2:17 ఆ మాటలు మనకు కనబడతాయి. లోకమును దాని ఆశలను గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచుని అంటాడు. అదే యోహానుకు రాసిన పత్రిక 2:17 అంతే కదా. మరి చెప్పండి, దేవుని చిత్తం నెరవేర్స్తే నిలబడతావు. లోకముతో ఉంటే లోకము గతించిపోద్ది, ఒక రోజున నువ్వు గతించిపోతావు, లోకానికన్నా ముందే గతించిపోతావు. కాబట్టి చెప్తున్నాను, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యూదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ సంఘం ఎలా ఉంది అంటే, ఒక మాట యోహాను భక్తుడి చేత రాయిస్తున్నాడు. తీకండి, నేను చెప్పేస్తాను వినండి. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవు అన్న మాట రాయించాడు. ఉందా లేదా బైబిల్లో? ప్రకటన గ్రంథంలో టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను.
నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ఆనాడు యూదులు అలాగే మృతులైపోయారు. ఈనాడు క్రొత్త నిబంధన సంఘం కూడా అలాగే జీవము లేనట్లుగా పడి ఉంది. ఎందుకో చెప్పనా? అట్లా అంటారు ఏంటండి? నేను వస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, ఏదైనా ప్రార్థనలు అంటే సమర్పణకి ఇస్తున్నాను కదా, ఏదైనా మందిరంలో ఏదైనా వస్తువు అంటే సమర్పణకు వస్తున్నాను కదా, లేదంటే ఉపవాస కోటాలంటే సమర్పణకు వస్తున్నాను కదా, క్రిస్మస్ అంటే సమర్పణకు వస్తున్నాను కదా, నేను చచ్చిపోతే ఎలా వస్తానండి? నేను జీవిస్తున్నాను కాబట్టి వస్తున్నాను కదంటే అది జీవించినట్లు కాదు. నేను చెప్తాను మీకు ఒక మాట. ఒక పాస్టర్ గారికి ఒక భార్య ఉంది. పాస్టర్ గారికి భార్య ఉంటే పాస్టర్ గారే కదా. వారిద్దరూ చాలా అన్యోన్యముగా దేవుని సేవ చేస్తున్నారు. ఏమండి వింటున్నారా? చాలా అన్యోన్యముగా దేవుని సేవ చేస్తున్నారు. ఒక రోజున ఒక యాక్సిడెంట్లో పాస్టర్ గారికి ఎన్నుముక్క దెబ్బతిని ఇక్కడి నుంచి ఇదేమి పని చేయడం మానేసింది. ఇక్కడి నుంచి ఇదేమీ పని చేయట్లా, అంతా మంచం మీదే. ఇప్పుడు పాస్టర్ గారు భర్తలా కాకుండా తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఆమెను ఒక బిడ్డగా స్వీకరించి సేవ చేస్తున్నాడు. ఒక బిడ్డగా స్వీకరించి సేవ చేస్తున్నాడు. అంతకుముందు భర్త ధర్మము ఆమె పట్ల నెరవేర్చేవాడు, భార్య ధర్మము ఇతని పట్ల ఆమె నెరవేర్చేది. కానీ ఇప్పుడు భర్త ధర్మము నెరవేర్చడం కన్నా తల్లి తండ్రి ధర్మం ఇతను నెరవేరుస్తున్నాడు. ఆమె బిడ్డలా మారిపోయింది ఆయనకి. ఒకప్పుడు భార్య ధర్మము ఆమె నెరవేరుస్తూ, భర్త ధర్మం నెరవేరుస్తూ సంసార ధర్మంలో వారిద్దరూ ఒక రకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెను నగ్నంగా చూస్తున్న ఆ ఆలోచన ఈయనకి రావట్లేదు. ఆమెను నగ్నంగా చూస్తున్నాడు, రోజు చూస్తున్నాడు. ఎందుకంటే బట్టలు మార్చేది ఆయనే, స్నానం చేయించేది ఆయనే, డ్రెస్ చేయించేది ఆయనే, అన్నము తినిపించేది ఆయనే. అర్థమవుతుందా? ఆమెకి మిగతా పరిచర్య ధర్మాన్ని నెరవేర్చేది ఆయనే. ఇప్పుడు ఆమెను నగ్నంగా చూస్తున్న కోరికలు రావట్లేదు ఆయనకి. ఒక కూతురులా చూస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక రోజున ఆమె భర్తని పిలిచి దగ్గరికి భర్తతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా నేను భార్య స్థానాన్ని కోల్పోయాను, అంటే బ్రతికున్నాను కానీ భార్యగా చచ్చిపోయాను. నేను నీకు భార్యగా నా ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాను. ధర్మాన్ని అంటే వండి పెట్టడం, పరిచర్య చేయడం, సేవ చేయడం, ఇదంతా భార్య ధర్మం, అవును కదా? నేను భార్యగా నా ధర్మాన్ని నీకు నెరవేర్చలేకపోతున్నాను. అంటే భార్యగా నేను చచ్చిపోయాను. ఏదో ఉన్నాను కానీ భార్యగా చచ్చిపోయాను. భార్యగా ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాను. కాబట్టి నాకు ఒక చెల్లెలు ఉంది, ఆమెను పెళ్లి చేసుకో. ఆమె తమ ధర్మాన్ని ఆమె నెరవేరుస్తూ నిన్ను సంతోషపెడుతుంది. నేను ఇలాగే ఉంటాను. ఎవరో అమ్మాయిని చేసుకుంటే ఆమె నన్ను చూడదు, కానీ నా చెల్లెలైతే నన్ను చూస్తుంది, నన్ను పట్టించుకుంటుంది. కాబట్టి నా చెల్లెల్ని చేసుకో అని పాస్టర్ గారికి చెప్పింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ ఊరిలో గొప్ప దైవజనుడు, అతను గొప్ప దైవజనుడు. అయితే ఆయన అన్నాడు, నాకు కుదరదు, నేను బ్రతికున్నంత వరకు ఇంకెట్లాగే ఉంటాను, దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పింది. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఇది నిజంగా జరిగింది, ఉపమానం కాదు, వాస్తవంగా జరిగింది. నేను చెప్తున్నాను వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఆమె ఉంది కానీ భారీగా చచ్చిపోయింది. ఇప్పుడు మనము ఉన్నాం కానీ దేవుని బిడ్డలుగా చచ్చిపోయాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉంటే ఒక తండ్రికి ఏం చేయాలో అది చేయగలుగుతున్నామా? తండ్రితో ఎలా మాట్లాడగలగాలో అలా మాట్లాడుతున్నామా? తండ్రితో ఎలా నడవాలో అలా నడుస్తున్నామా? తండ్రి విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో అట్లా కలిగి ఉన్నామా? ఒక విశ్వాసగా ఎలా మండించబడాలో, ఎలా రగిలించబడాలో అలా రగిలించబడుతున్నామా? ఒక దేవుని పనిని ఏ విధంగా చేయాలో అలా చేయగలుగుతున్నామా? అంటే ఎందుకు చేయట్లేదు? ఉన్నాము కానీ ఆ స్థానాన్ని విషయంలో చచ్చిపోయాం. ఈమె ఉంది కానీ భార్య విషయంలో చచ్చిపోయింది. భార్య ధర్మాన్ని నెరవేర్చట్లేదు, భార్య స్థానంలో చనిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము కూడా విశ్వాసం విషయంలో చనిపోయాం. దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే విషయంలో చనిపోయాం. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నాం కాబట్టి మనము చేయవలసిన దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం, మనం చేయవలసిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోతున్నాం, దేవుని ఉద్దేశాలు ఏంటో కనుగొనలేకపోతున్నాం. తెల్లవారులైతే బిజీగా పరుగులు పెడుతున్నాం. కారణం ఏంటంటే మనము మృతులమైపోయాము దేవుని స్థితిలో, దేవుని విషయంలో కేవలం మృతులుగానే ఉన్నాం. బ్రతికున్నాం కానీ చచ్చిపోయాం. ఆయన విషయంలో ఆలోచించకుండా చచ్చిపోయాం, ఆయన చిత్తాన్ని వెతకుండా చచ్చిపోయాం. దావీదు అందుకే అంటాడు, ఏదో పేరుకి బ్రతికున్నాను కానీ నేను మరణమై మరవబడి స్మరణకు రావట్లేదు అంటాడు.
దేవుని దృష్టిలో చచ్చిపోయాను, నేను మరవబడ్డాను, ఆయన స్మరణకు రావట్లేదు, ఓటికుంట వంటి వాడిని అయ్యాను అంటున్నాడు కదా. అట్లాగే ఉంది ఇప్పుడు మన జీవితం. సహవాసం లేకపోతే చచ్చిన వారమే మనం దేవుని దృష్టిలో, చచ్చిపోయిన వారమే. బ్రతికి ఉన్నామన్న పేరు కానీ చచ్చిపోయిన వారమే. చచ్చిపోయిన వారి మధ్య ఉంటామా మనం? చెప్పండి. చచ్చిపోయిన వారిని ఎంతసేపు ఉంచుకుంటాం? ఉంచుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు ఎవరైనా దూరదేశం నుంచి రావాల్సి వస్తే ఐస్ బాక్సులు పెట్టి, అది కూడా బయట పెట్టి, తర్వాత ఉంచుకుంటామా? తీసుకెళ్ళి దూరంగా పాతి పెడతాం, లేకపోతే తగల పెడతాం, దహనం చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కూడా అంతే. చచ్చిపోయిన వారి మధ్య ఎలా ఉంటాడు? యూదులు చచ్చిపోయారు దేవుని దృష్టిలో, సహవాసం కోల్పోయారు. అందుకని ఆయన సింహాసనాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఏం చేశాడు తెలుసా? ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు కదా ఆ పట్టణానికి. ఆ ప్రాకారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? వీళ్ళు కట్టుకున్న రాతి ప్రాకారాలు. అవునా? వీళ్ళు మిగిల్చింది ఏంటి? రాతి ప్రాకారాలు. ఆ రాతి ప్రాకారాలు మిగిలిపోయినాయి. ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిపోతూ చచ్చిపోయిన వారి మధ్య ఉండలేక, ఆ సహవాసం లేని వారి మధ్య ఉండలేక ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే ఆ అగ్ని ప్రాకారం తీసుకుని వెళ్ళిపోయాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉందును అన్నాడా లేదా? నేను దాని మధ్యలో మహిమకు కారణముగా నివాసినయుందును అన్నాడు కదా. ఇంకా ఆ నివాసం లేకుండా ఆయన సింహాసనాన్ని తీసుకుని ఆయన కంచె తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళ కట్టుకున్న ప్రాకారాలు మాత్రం ఉన్నాయి. అప్పటి వరకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న నెబుకద్నెజరు ఎప్పుడైతే అగ్ని కంచె తీయబడిందో, అగ్ని ప్రాకారం తీయబడిందో, దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడో వెంటనే వచ్చి ఆ రాతి ప్రాకారాలను పడగొట్టేసి కాల్చేశాడు. శత్రువుకు అవకాశం వచ్చేసింది. శత్రువుకు దొరికేశారు. స్తోత్రం చెప్పాలా? శత్రువుకు దొరికేశారు. రాతి ప్రాకారాలు పడగొట్టేశారు. వెంటనే ఆ గుమ్మాలు తగలబెట్టేశారు, ప్రాకారాలు పగలగొట్టేశారు, కాల్చేశారు. వెంటనే ఆ మందిరంలో చొరబడ్డారు. ఆ మందిరంలో ఉన్నాయని పట్టుకుపోయారు. దేవుడు కనుక అక్కడ ఉంటే రావడానికి అతనికి దమ్ముందా? సత్తా ఉందా? చెప్పాలి. ఉందా? మరి దేవుడు వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, సహోదరుడా, నీ మధ్య దేవుడుంటే ఆ శోధన నిన్నెందుకు తాగుతుంది? ఆ కష్టం నిన్నెందుకు తాగుతుంది? ఆ వేదన నిన్నెందుకు తాగుతుంది? ఆ బలహీనమైన స్థితి నిన్నెందుకు తాగుతుంది? మనశ్శాంతి లేని స్థితి నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు? ఎందుకు తరమబడుతున్నావు? ఎందుకు ఆ లోక సంబంధమైన వాటన్నిటికీ బానిసమైపోతున్నావు? అంటే ఒకటే, దేవుడు నీ మధ్య నుండి కంచె తీసుకుని, అంటే కంచె కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన. ఎంత దారుణం ఇది! ఆయన్ని తరిమేశాం, మనం బయటికి గెంటేశాం ఆయన్ని. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇది దుఃఖం కాదు, వేదనకు కారణం కాదు, దుఃఖానికి ప్రారంభము కాదు. ఆయన మనం తరిమేయడం, ఆయన దుఃఖపెట్టడం. అందుకే ఇప్పటికీ కూడా ఆయన బయట ఉండి తలుపు దగ్గరే ఉండి తడుతున్నాడు. ఇప్పటికీ కూడా నా స్వరం విని తలుపు తీయండి బయటికి గెంటేశాం ఆయనతో సహవాసం చేయక. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమైపోయింది ఇప్పుడు అగ్ని ప్రాకారం? చెప్పాలి. తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఇజ్రాయేలీలకు, యోధా వారికి జరిగిన భయంకరమైన అవమానకరమైన సంఘటన. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ప్రవక్తలను పంపిస్తున్నాడు, ఇర్మియాని పంపిస్తున్నాడు. ఇర్మియా ఎవరు? ఒక అద్భుతమైన ప్రవక్త. అంతకుముందు ఉన్నారా లేరా? ఇర్మియా ఆ మాటలు చెప్తుంటే ద్వారం ముందు నిలబడింది. ఆ మాటలు చెప్తుంటే ఏమన్నారు తెలుసు? ఎవడరా నువ్వు? నిన్న కాకమొన్న దేవుడు అంటే తెలుసుకున్నావు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారనుకుంటున్నావు? వీళ్ళు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారనుకుంటున్నావు? మా తాత ఉన్నాడు ఇక్కడ, మా ముత్తాత ఉన్నాడు ఇక్కడ, మా నాన్న ఉన్నాడు, నేనున్నాను, మా పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి దేవుళ్ళు ఉన్నారు. ఎంత అనుభవం వీళ్ళకి! నువ్వు ఇప్పుడు వచ్చేసి ఇది మందిరం కాదంటావా? ఇప్పుడు వచ్చేసి ఇది బోధ కాదంటావా? ఇప్పుడు వచ్చేసి ఇది సరికాదంటావా? ఎల్లవయ్యా అని నానహింసలు పెట్టారు తెలుసా? ఇర్మియాని నానహింసలు పెట్టారు. ఎవరు మాటలా? ఇర్మియాని కొట్టారు, దారుణంగా చిత్రహింసలు చేశారు. నీరు లేని కొన్ని 100 అడుగులు లోతులు పాడేశారు అతన్ని. నీళ్ళు లేని గుంటలో సరసాల్లో పాడేశారు, సంఖ్యలు బిగించారు, ఒక ఇనప కాడి భుజాన్ని పెట్టారు, చిత్రహింసలు చేశారు. ఎందుకు? దేవుని పని చేస్తున్నందుకు. ఈరోజు అలాగే ఉంది. సత్యమును చెప్తుంటే ఎవరు వినట్లా.
ఆయనకు ఒక్కడికే తెలుసు మరి. ఆయన తెలుసు, ఆయన చెప్తాడు మరి. మన సంఘాలు కాదా, మన ప్రార్థనలు కాదా, వాళ్ళ పాస్టర్లు కాదని నేను అంటలేదు. సత్యాన్ని తెలుసుకోమంటున్నాను అంతే. సత్యాన్ని తెలుసుకోమంటున్నాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శక్తి ఏంటో గ్రహించమంటున్నాను. ఈరోజు ఆ సహవాసంలో ఉన్నావో లేదో ఒక్కసారి అర్థం చేసుకోమంటున్నాను. ఆయన నీ మధ్య ఉండకుండా వెళ్ళిపోయాడేమో, ఆయన నీ మధ్య ఉండకుండా వెళ్ళిపోయాడేమో, ఆయన కంచి కొట్టుకుని వెళ్ళిపోయాడేమో. ఎలా పోయిందో తెలుసా కంచి? తీయండి, చూపిస్తాను. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం కానించి తీయండి. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం కానించి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చిదివి. ఇప్పుడు చూడండి, ద్రాక్షవల్లి అనగా ఇజ్రాయేలీల జాతి అనండి. ఏమండి చెప్పండి, ద్రాక్షవల్లి అంటే ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న వారిని తీసుకొచ్చాడు. చదవండి. అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. వేసావన్నా స్క్రీన్ మీద ఆగిపోయింది. ఓకే. అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు చూడండి, ఈ జాతి అంటే కొండలను కప్పిందంట. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళపాడు చేసేదివి. చూసావా, దేవుడు తీసుకొచ్చాడు ఐగుప్తు దేశం నుండి ఆ జాతి వారిని. అన్యజనుల్ని వెళ్ళగొట్టి ఆ దేశంలో వారిని నాటాడు. విస్తారంగా పెరిగిపోయారు. వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డాక దేవునితో సహవాసం కోల్పోయినప్పుడు ఏం చేశాడు? దేవుడు వెళ్ళిపోతే కంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పక్కనున్న వారు, ఇరుగు పొరుగు వారు, అంటే చుట్టుపక్కల ఉన్న రాజులు, చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వచ్చి ఆకులు త్రుంచుతున్నారంట. అంటే అవమానాలు, నిందలు. త్రుంచటం అంటే ఏంటి? ఇజ్రాయేల్ జాతికి అవమానాలు వస్తున్నాయి, ఇజ్రాయేల్ జాతికి నిందలు వస్తున్నాయి, ఇజ్రాయేల్ జాతికి చాలా భయంకరమైన శోధనలు వస్తున్నాయి. అవి త్రుంచటం. అయితే ఒక్కసారిగా ఇప్పుడు అడవి పంది వచ్చింది. చదవండి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. ఆ అడవి పంది నెబుకద్నెజర్ రాజు. అప్పటి వరకు కంచి తీసేస్తే ఏమని జరిగిందంటే తురించారు, కొంతమంది వేలన చేశారు, అవమానపరిచారు, దూషించారు, తరిమారు. కానీ ఇప్పుడు ఏకంగా అడవి పంది వచ్చి ప్రాకారాలు పడగొట్టేసింది, మందిరాన్ని పడగొట్టేసింది, మందిరంలో ఉన్న సొత్తుని, ఇజ్రాయేల్ యోధా జాతిని మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది ఈ అడవి పంది. కంచి తీసేసాడంట. నువ్వేళ కంచి తీసేసివి అని అడుగుతున్నారు అక్కడ. నువ్వేళ కంచి తీసివేసితివి. అర్థమైందా? కంచి తీసేసాడంట. తీయడా మరి? ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన అసలు పట్టించుకోకుండా ఉంటే ఆయన ఉంటాడా చెప్పండి? ఒక దైవజనుడిగా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదనుకో, నా మాట వినకుండా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నన్ను పట్టించుకోకుండా నేను ఉంటానా? చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తాను అంతే, మనస్ఫూర్తిగా కూడా చేయను. దైవజనుడిగా ఒక మనిషిగా నాకే అంత ఫీలింగ్ ఉంటే, దేవుడు నిన్ను సృష్టించినవాడు, నువ్వు పతనమైపోతే మరలా నీ కోసం తన కుమారుణ్ణి పంపి నిన్ను రక్షించుకున్నవాడు, తన కుమారుణ్ణి నాశనం చేసి నీకు జీవం ఇచ్చాడు, తన కుమారునికి మరణం ఇచ్చి నీకు జీవం ఇచ్చాడు. అలాంటి ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, నీకు రోగాలు వస్తే బాగు చేస్తున్నాడు, నువ్వు పని చేసుకోవడానికి శక్తినిస్తున్నాడు, నువ్వు తినడానికి తిండిస్తున్నాడు, అది అరగడానికి శక్తినిస్తున్నాడు. అర్థమవుతుందా? నిన్ను మరలా ఆశీర్వాదకరంగా కడుతున్నాడు, నీ బిడ్డలను కడుతున్నాడు, దీవిస్తున్నాడు, తరతరాలకి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. అలాంటి ఆయన నువ్వు పట్టించుకోకపోతే ఎందుకుంటాడు నీ మధ్య? ఆయన నీ కుటుంబంలో ఎందుకుంటాడు ఆయన? అందుకే వెళ్ళిపోతే కంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంచి తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు సాతానుడనే అడవి పంది నీ కుటుంబం మీద దాడి చెయ్యబోతుంది, పెళ్ళగించబోతుంది. ఆ కంచి ఉన్నంత వరకు, ఆయన నీతో ఉన్నంత వరకు అడవి పందికి అవకాశం లేదు, ఆ సాతానుడికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో అప్పుడు వచ్చింది అవకాశం సాతానుడికి, అడవి పందికి. మొత్తం కుటుంబాలను పెళ్ళగించేస్తుంది. జాగ్రత్త. ఈ అడవి పంది యెరూషలేముని పెళ్ళగించినట్లుగా
ఈ అడవి పంది మనల్ని కూడా పెళ్ళగించే స్థితికి రాబోతుంది. దేవుడు కంచె తీసుకుని వెళ్ళిపోయాడంటే అలా వెళ్ళకుండా ఉండాలి అంటే, ఆ కంచె తొలగిపోకూడదంటే నువ్వు ఆయనతో సహవాసం చెయ్యాలి. నువ్వు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాలి. నువ్వు ఆయనతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టాలి. ఆయన్ని మరలా 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 దగ్గర చేసుకోవాలి. ఆయన మరలా సొంతం చేసుకోవాలి. అర్థమవుతుందా? లేదంటే చాలా ప్రమాదం. ఆయన కంచె తీసుకుని నీ మధ్య నుంచి, నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోయాడంటే ఎంత ప్రమాదమో ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకోండి. ఇది బైబిల్ గ్రంథం. ఇది ప్రతి ఒక్కరికి సరిపోయే గ్రంథం, ప్రతి కాలానికి సరిపోయే గ్రంథం. అర్థమవుతుందా? భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సరిపోయే గ్రంథం అది. అది ఎప్పుడూ జరిగింది కదా అనుకోకు, మరలా ప్రజెంట్ జరగబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు మనకి దుష్టాంతములని రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధన అంతా భక్తులందరూ కూడా మనకి దుష్టాంతములంట. క్రొత్త నిబంధన కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడన్నమాట, అవన్నీ దృష్టాంతములుగా మీ కొరకు రాయబడ్డాయి, జాగ్రత్త పడండి అని. ఇది ఎప్పుడో జరిగింది కదా అనుకోకండి. నువ్వు గనక ఆ సహవాసం లేకపోతే అదే పరిస్థితి. ఈరోజు కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? భార్య భర్తలు ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు? వారి మధ్య అశాంతి అసమాధానం, అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు? ఏమండి, తల్లి బిడ్డల మధ్య గొడవలు ఎందుకు? అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు? దేవునితో సహవాసం ఏది నీకు? నీ బ్రతుకులో దేవునితో సహవాసం ఏది? ఎప్పుడు చూడు డబ్బు 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 మీదనేసుకుని తగలేసుకుంటావు డబ్బు. ఆ డబ్బు పెట్టి ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేసుకో, నేను చూస్తాను. నీ కుటుంబాన్ని బాగు చేసుకో, కట్టుకో నీ కుటుంబాన్ని, డబ్బు పెట్టి నేను చూస్తాను. దేనికి ఉపయోగపడదో డబ్బు? ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం సంపాదించింది మనం చేతుల కష్టార్జితం అనుభవించాలంటే దేవుని కృప ఉండాలి. ఏముండాలి చెప్పాలి? నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, మనశ్శాంతిగా నువ్వు అనుభవించాలంటే ఏముండాలి? నీకు దేవుని కృప ఉండాలి. డబ్బుతో ఏది చేయలేవు. ఏదో చేద్దామనుకుంటావేమో, ఏమీ చేయలేవు. డబ్బుతో దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి దేవుణ్ణి సంపాదించుకో, ఆయన్ని పోగొట్టుకోకు. ఆయన నీ మధ్య నుండి వెళ్ళిపోకూడదు. ఆయన నీ మధ్య నుండి వెళ్ళిపోకూడదు. ఆ సింహాసనం నీ మధ్య నుండి తీసేయకూడదు. నీ చుట్టూ ఉన్న కంచె తీసేయకూడదు. ఆయన తీస్తే చాలా ప్రమాదం బిడ్డ. అవమానాలు, నిందలు, పరిస్థితులు అన్నీ వస్తాయి. అగ్ని ప్రాకారం పోయిందేమో, నీ చుట్టూ ఉన్న అగ్ని ప్రాకారం. అది ఉన్నంత వరకు ఇజ్రాయేలీలు ఎంతో ఒక రకంగా ఉన్నారు. అది పోయాక అడవి పంది వచ్చి పెళ్ళగించేసింది మొత్తం. అప్పటి వరకు కుటుంబం ఎంతో బాగుంది. కానీ ఇప్పుడేంటి ఇలా రోడ్డున పడిపోయింది? ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడేంటి యూదులు అలా వెళ్ళిపోయారు? అడవి పంది, సాతానుడు కంచె తీసేశాడు. దేవుడు చూశాడు. ఇంకా లోబడతావు అని చూశాడు. లోబడట్లేదు. ఆయన వెళ్ళిపోయాడు నీ మధ్య నుంచి కంచె తీసుకుని. ప్రార్థన చేయడం ఎంత బద్ధకమో ఈ రోజున. చాలామందికి బద్ధకమే. దేవుడితో మాట్లాడడం బద్ధకమే. ఫోన్ పట్టుకుని గంటలు ఉంటామే దేవుడితో మాట్లాడడానికి. ఆ మాత్రం సమయం ఇవ్వలేవా? అసలు ఆ ఫోన్ నీకు వచ్చిందంటేనే ఆయన కృప కదా. నువ్వు అలా ఉన్నావంటే ఆయన కృప కదా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన కృప కదా. ఈరోజు సంపాదించుకున్నావు అంటే ఆయన కృప కదా. మరి ఎందుకు ఆయనకి సమయం ఇవ్వు? మరి అలాంటి ఆయన కోపం రాదా? అలాంటి ఆయన నీ మధ్య నుంచి వెళ్ళిపోడా? ఈ తప్పు జరగకుండా చూసుకోండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది అగ్ని ప్రాకారం. చెప్పండి, దేవుడు అగ్ని ప్రాకారం. అందుకనే నెహెమ్యా పిలుపునిస్తున్నాడు. చూద్దాం 2:17 నెహెమ్యా గ్రంథం 2:17. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మనకు కలిగి ఉన్న శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను. యెరూషలేము అంటే మనతో దేవునితో మన సహవాసం ఎట్లు పాడైపోయాను. దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా ఏమి రాకుండా మీదట మనకి నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని పిలుపునిస్తున్నాడు దేవుని బిడ్డలకి. ఈరోజు దేవుని పక్షంగా నేను నిలబడి పిలుపునిస్తున్నాను. మరలా అగ్ని ప్రాకారములను కట్టుకొనండి, దేవునితో సహవాసమును కట్టుకొనండి. నేను పిలుపునిస్తున్నాను, రండి నాతో కలిసి కట్టండి. ఆ నెహెమ్యా పిలుపునిచ్చినట్లుగా నేను పిలుపునిస్తున్నాను ఈ రోజున. నిజముగా మీరు సహవాసంలో కట్టబడాలి అంటే, నిజముగా మీరు మరలా ఆ ప్రాకారంలో కట్టబడాలి అంటే, రండి నాతో పాటు పని చేద్దాం. రండి కడదాం, ఆ ప్రాకారాలు కట్టుకుందాం. కూలిపోయిన మన బ్రతుకులను మరలా నిలబెట్టుకుందాం. అవమానకరమైన మన జీవితాలను మరలా ఆశీర్వాదకరంగా మార్చుకుందాం.
పగిలిపోయిన మన జీవితాలను మరలా బాగు చేసుకుందాం. రండి, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను. నెహెమ్యా పిలుపునిస్తున్నట్లుగా నేను మీకు పిలుపునిస్తున్నాను. ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఎప్పుడు నా ద్వారాలు తెరిసే ఉంటాయి, నా గుమ్మాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రండి, మనం కడదాం, తిరిగి కడదాం, దేవుని మహిమతో నింపబడదాం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎంతమందికి అర్థమైంది? దేవుడు మన మధ్యన ఉంటేనే మన ఆశీర్వాదం. ఆయన వెళ్ళిపోయాడా, కంచె తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంక మిగిలేది ఏముండదు. మనం కట్టుకున్న ఏముంది? ఈ రోజున చూడండి, బస్సుల్లో దొంగతనాలు, ఇంకెక్కడ పడితే అక్కడ దొంగతనాలు. ఏమండి, ఎంత కరువు, ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మన కంచి కొట్టివేయబడిందేమో, మన కాపుదల పోయిందేమో, మన మధ్య ఆయన ఉండకుండా వెళ్ళిపోయాడేమో. పరీక్షించుకోవాలిగా, ఒకసారి పరీక్షించుకోవాలిగా. ఇదొకసారి మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మనం దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.